శంఖారావము. మన రికార్డింగ్ నంబర్ ఇది 106 106 అన్నమాట. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనం ఇప్పుడు 7వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. అసలు ఇది అంతయు ఎట్లు జరుగుచున్నది? సృష్టికి పూర్వము నారాయణుడు తన యందు తానుండును. సృష్టి ఆరంభమైన తరువాత తన నుండి తన అంశం ఒకటి వెలువడును. దీనిని జీవుడు అని కృష్ణుడు సంకేతించెను. జీవలోకమున అనగా సృష్టిలో అట్టడుగు స్థాయి అయిన అణువుగా దిగిపోయిన ఈ జీవ ప్రజ్ఞ క్రమముగా మేల్కాంచుచు మానవుడుగా పరిణామము చెందినప్పుడు నరుడు అనబడును. ఈ నరప్రజ్ఞ లేక జీవుడు అను ప్రజ్ఞ సృష్టి ఆరంభము నుండి ఉన్నది కనుక ఈ జీవుడు సనాతనుడు. అతడు శరీరము ధరించి ఉండగా ఆ శరీరమును నిర్వహించు ప్రకృతి వాని సదుపాయము కొరకు మనస్సు, చూచుట, వినుట, రుచి చూచుట, వాసన చూచుట, స్పర్శ తెలియుట అను 6 ఇంద్రియములను ఏర్పరచును. ఈ ఇంద్రియములు బాహ్యలోకముతో అతని వ్యాపారము కొరకే ఏర్పడినవి కనుక వాని ప్రజ్ఞను బలముగా బాహ్యలోకము వైపునకు లాగుచుండును. తాను నిలబడి ఉండుటకు ప్రకృతి ఆధారము. ఇంద్రియములు ప్రకృతి యొక్క ఉపకరణములు కనుక వానిని నిందించి లాభము లేదు. 7వ శ్లోకం అయిపోయింది. జీవుడు తాను ధరించిన శరీరమునకు ఈశ్వరుడు. అతడు ఒక శరీరము ధరించి జీవించిన తరువాత ఆ శరీరమును వదలి మరి ఒక శరీరమును ధరించును. గాలి వీచుచు ఒక పువ్వు వద్దకు వచ్చినప్పుడు దాని సువాసనను తాను స్వీకరించును. అనగా ఆ పువ్వు గాలితో బాటు రాదు, దాని సువాసన మాత్రమే గాలితో బాటు పయనించును. అట్లే జీవుడు ఒక శరీరమును ధరించినప్పుడు ఇంద్రియములు మనస్సును అధిష్ఠించి రంగు, రుచి, వాసన, స్పర్శ, శబ్దము అనువానిని అనుభవించును. ఈ అనుభవములకు చెందిన వాసనలు మాత్రము గాలికి వాసన అంటినట్లు జీవుని కంటి ఉండును. వానినతడు శరీరమును విడుచునప్పుడు తనతో కొనిపోవును. 8, 9 శ్లోకాలు అయిపోయినాయి. శరీరము, ఇంద్రియములు, మనస్సు వానియందు అంటుకొని ఉన్న అనుభవముల వాసనలు. వానితో కలిసి రంగులు పులుముకొనుచు తన స్వభావము, తాను చేయు పనులు ఇవి అన్నియూ తానే అని భ్రమపడుట సామాన్య మానవుల లక్షణము. కాని ఇందు తన స్వభావము త్రిగుణముల మేళనము వలన ఏర్పడినది. గుణమయమైన స్వభావమే తనను అనుభవములకును వానికి ప్రతిక్రియలుగా కర్మలకును ప్రేరేపించును. అనుభవించుచున్నది కూడా ఆ గుణమయమైన తన స్వభావమే. ఈ స్వభావముతో కలిసిన తాను వేరుగా ఉన్నాడని గమనించుటకు ప్రత్యేకముగా ఒక చూపు కావలెను. ఈ శరీరము వదిలిపోవునప్పుడు ఇంద్రియములు మనస్సులోనికి ముడుచుకొని పోవును. మనస్సు సూక్ష్మమై తన యందు ఇమిడిపోవును. ఇది తన స్వభావముతో కూడిన తాను. ఈ తాను శరీరమును విడిచిపోవును. భౌతిక సృష్టికి చెందిన పంచభూత పదార్థములు పంచభూతములలోనికి చేరుకొనును. ఇట్లు నేనొకడను వేరుగా ఉన్నానని గ్రహించుటకు అవసరమైన చూపును జ్ఞానము అందు. ఈ చూపు తెరచుకున్నవారు ఈ నన్ను చూడగలరు. 10వ శ్లోకం అయిపోయింది. ఇట్లు చూడగలుగుటకు వలసిన సాధన మార్గమున మొదటి మెట్టు ఇట్లు చూడవలెను అను ప్రయత్నము. వేదాంతాది గ్రంథ జాలమున గల విజ్ఞానమునంతటినీ పఠించి కాచి వడబోసితిమి అనుకునివారు ఈ ప్రయత్నమున నెగ్గలేరు. ఈ చదివిన విషయ జాలమంతయు పవిత్రమైనదే గాని ఈ చదువుటలో తాను వేరుగాను, చదివినది బాహ్యమైన విజ్ఞానముగా వేరుగాను, బాహ్యమైన విజ్ఞానముగా
వేరుగాను, చదువుటాను ప్రయత్నమున తాను చేయు పరిశ్రమ వేరుగాను ఉండుటచే ఏకత్వము నుండి చెదరిపోవుచున్నది. కనుక చదివిన విషయము గ్రంథములలో నుండి తన మనస్సులోనికి బదిలీ చేయుటకు శ్రమపడువాడు శ్రమయే పడుచున్నాడు గాని తన యందున్న తనను చూచుట సాధ్యపడుట లేదు. అట్లు కాక ఈ చదివిన విజ్ఞానమంతయు తన యందున్నదే అని గ్రహించి ప్రయత్నము చేయుట సరి అయిన పద్ధతి. సర్వ విజ్ఞాన సారము తన యందే ఉన్నదని గ్రహించుట దీనికి మొదటి మెట్టు. సర్వ వేదాంగ విజ్ఞానము తన యందే తానుగా బీజరూపమున నిహితమై ఉన్నది. దీనిని తెలిసి ఈ మార్గమున ప్రయత్నము ప్రారంభించిన వాడు చేయునది యోగాభ్యాసము. ఈ మార్గమున తెలిసిన కొద్ది విషయమైనను తన యందే ఉన్నది అని గమనించును. కనుక అది తాను అగును. తాను అనునది పుష్పక విమానము వంటిది. ఇన్ని విషయములు తనలోనికి ఎక్కించినను ఇంకనూ దాని యందు చోటుండును. ఎన్ని ఎక్కించినను అది తానుగానే ఉండును. దీనిని వినియోగించుట తెలిసిన వారిలో కూడా తన స్వభావముచే ప్రభావితుడైనచో అది రావణుని పుష్పకమగును. తన స్వభావముపై దివ్య ప్రజ్ఞ విజయము సాధించిన తరువాత అది శ్రీరామచంద్రుని పుష్పకమగును. రజస్సు, తమస్సు, సత్వము అను 3 గుణములను రావణ, కుంభకర్ణ, విభీషణులుగా వహించుచున్న తాను అను ఈ పుష్పకమే గుణాతీతుడైన పరమ పురుషుని అధీనమున ఉన్నప్పుడు హనుమదాది దివ్య పురుషులతో నిండి ఉండును. సత్వగుణము కూడా విధేయమై భక్తి ప్రపత్తులతో విభీషణుడుగా ఒక పక్కన ఒదిగి ఉండును. ఈ తిరుగు ప్రయాణమున కూడా తన ప్రకృతి తనతోనే ఉండును. కాని ఆమె తనను ప్రభావితము చేయునది కాక సహధర్మచారినిగా భక్తి ప్రపత్తులతో సేవించుచుండును. ఇప్పుడిది దివ్య ప్రకృతి. పుష్పకమును గూర్చిన సమన్వయము మరింత విపులముగా మరి ఒక సందర్భమున చెప్పబడును. ఇట్లు తన యందు తానుండుట తెలిసిన వానికి సర్వ విజ్ఞానమును తానై తన యందుండి ఆవశ్యకతను బట్టి విప్పారుచుండును. చదివిన విషయముల యందు శాఖా చంక్రమణము చేయుచుండు వాని ప్రజ్ఞ భిన్నత్వములోనికి జారిపోయి తనను గూర్చిన చర్చలు, ఖండన మండనాదులతో జీవితము పిడికిట పట్టిన నూనె వలె జారిపోవునే గాని తనపై పట్టు చిక్కదు. శరీరము పతనము సంభవించినప్పుడు తాను చచ్చుచున్నానను దుఃఖము కూడా విడవదు. 11వ శ్లోకం అయిపోయింది. ఇట్లు తన యందున్న తనను చూడగలుగు అభ్యాసము చేసిన వానికి తన యందలి తేజస్సు లేక చైతన్యము తానే అని తెలియను. తన యందు ఈ శరీరము నిలబడి ఉండుటకు కావలసిన కేంద్ర ప్రజ్ఞగా నేను అను జీవుని ప్రజ్ఞ నిలబడి ఉన్నది. అది నిలబడి ఉన్నంత కాలమే శరీరమునందలి అన్ని కోశములలోనూ చైతన్యము ప్రసరించుచు ప్రాణక్రియ నడుచుచుండును. తన యందలి ఒక్కొక్క కోశము ఒక్కొక్క లోకము. ఈ అన్ని లోకములను వెలిగించి చైతన్యవంతము చేయునది తాను అనబడు జీవ ప్రజ్ఞ. దీనినే అహంకారము అను పేర సాంఖ్యశాస్త్రము బోధించును. దీనిని ఆదిత్య ప్రజ్ఞ అని వేదములు సంకేతించును. ఈ అహంకారమనబడు జీవప్రజ్ఞకు వెనుక నేపథ్యమున ఉన్నది నేను అను దివ్య ప్రజ్ఞ. బ్రహ్మాండ సృష్టిలో కూడా ఒక సౌర కుటుంబమున అన్ని లోకములకు జన్మకారకుడు, చైతన్యకారకుడు సూర్యుడే. కాని ఆ తేజస్సు అతని స్వంతము కాదు. నేపథ్యమున గల అవ్యక్తమగు మహాతేజమునకు సూర్యుడు తూము వంటి వాడని వేదము వర్ణించును. నేపథ్యమున గల తేజమును నారాయణుడు అందురు. నారాయణుని యందున్నప్పుడు అది నారాయణుడే అనగా తనకు తానుండును. అది వెలువడి లోకములను వెలిగించుటకారంభించినప్పుడు అది తనది
అను తేజము అనగా మమకారము. సృష్టిలోని జీవులయందలి మమకారమునకు బీజమిచ్చటనే ప్రారంభమైనది. నేను అను ప్రజ్ఞ తనయందు కేంద్రీకృతమై ఉండును. ఈ తాను అను కేంద్ర ప్రజ్ఞ నుండి కొంత తేజమును స్వీకరించిన మనస్సు తనకును బాహ్యలోకమునకును నడుమ అనుసంధానముగా పనిచేయుచుండును. దీనిని చంద్రప్రజ్ఞ అని వేదాంగ జ్యోతిషము నిర్దేశించును. ఈ చంద్రప్రజ్ఞ యందలి తేజము కూడా దివ్య తేజమునందలి భాగమే. మానవుని యందు నేను అను సూర్యప్రజ్ఞ, మనస్సు అను చంద్రప్రజ్ఞ, నేను అను సూర్యప్రజ్ఞ, మనస్సు అను చంద్రప్రజ్ఞ కాక భౌతిక పదార్థము, ప్రాణము అను రెండంశములు ఉన్నవి. భౌతిక శరీరము అణువుల సముదాయమే. అణువులను వేర్వేరు స్థాయిలలో వ్యూహములుగా ఏర్పరచి భౌతిక శరీరముగా నిలబెట్టుచున్నది ప్రాణము అనబడు అగ్ని. శరీరమున జీవుడు ఉండదలచినంత కాలము ప్రాణాగ్ని పుట్టి పనిచేయుచుండును. ఇట్లు తన యందలి సూర్యప్రజ్ఞ, చంద్రప్రజ్ఞ, ప్రాణాగ్ని అనబడు మూడు కేంద్రముల యందున్న తేజము తన యందలి దివ్య ప్రజ్ఞలోని భాగమే కాని స్వతంత్ర ప్రతిపత్తి కలది కాదు. దివ్య ప్రజ్ఞ పూర్ణమై నిండి ఉండగా అందలి భాగములైన సంఖ్యలుగా సూర్యాది ప్రజ్ఞలు వర్తించుచు అందే ఒదిగి ఉండును. 12వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 106 కూడా అయిపోయింది.